హలో అండి, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను మీ కుసుమ. కార్తీక మాసంలో సహస్ర దీపార్చన సాయిబాబా గుడిలో పెడితే బాగుంటుంది అని చెప్పి దానికోసం ప్లాన్ చేసామండి. సహస్ర దీప అలంకరణ కోసం ఆ ముగ్గు మధ్యలో ఓం వచ్చి చుట్టూ స్వస్తిక్స్తో చివర కొంచెం పద్మం సింబల్తో మొత్తం సహస్ర దీపాలు పట్టేంత వరకు ఆ డిజైన్తో వేసామండి. ఆ ప్రమిదలు కూడా అన్నీ సెట్ చేసి పెట్టేసామన్నమాట. నూనె పోసి ఒత్తులు కూడా వేసి చక్కగా రౌండ్ షేప్లో కరెక్ట్ షేప్లో బాగుంది కదండి. ఆ ఓం సింబల్ కూడా చుట్టూ స్వస్తిక్తోనూ మధ్యలో ఓము లాస్ట్లో పద్మం. వీటితో పాటు కొంచెం మధ్యలో మనం పద్మం డిజైన్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదండి ప్లాస్టిక్వి. సో వాటి డిజైన్స్ కూడా వేస్తే బాగుండిద్ది అని చెప్పి మధ్యలో కొన్ని పద్మం సింబల్స్ వేసాము. దానిపైన కొన్ని పూలు అవన్నీ కూడా డెకరేట్ చేసామండి. మొత్తం ఫైనల్గా లాస్ట్లో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక చూసారా, ఇలా ముగ్గేసాక ఆ హోల్లో పెడదామంటే ప్రమిద పెడుతున్నాం కాబట్టి పద్మం కనిపించదని సో ఇలా సరౌండింగ్స్ అనమాట. మధ్యలో కొన్ని పూలు కూడా యాడ్ చేసామండి. ఇదిగో చూసారా, బంతిపూలు కాంబినేషన్లో చాలా బాగుంది కదండి. సో దీపాలు వెలిగించాక కూడా అసలు అంతే నిండుగా చక్కగా ఉందండి. సో మా సాయిబాబా గుడిలో మేము సహస్ర దీప అలంకరణ కండక్ట్ చేసామన్నమాట. చాలా బాగా వచ్చిందండి. సో నేను మీకు అంతకుముందు వీడియోస్లో చూసుంటారు బాబా గుడి. సో కింద ఇది ఫంక్షన్ హాల్ అండి. ఈ ఫంక్షన్ హాల్లో అయితే కింద హాల్లో అయితే చక్కగా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ దీపాలు పెట్టేటప్పుడు కొంచెం దూరంగా అయితే మనుషులు తగలకుండా ఉంటారు, దీపాలకు కూడా దూరంగా ఉండొచ్చు అని చుట్టూతా స్వస్తిక్ మధ్యలో ఓం సింబల్తోనండి, కొంచెం ముందు పద్మంతో అనమాట డిజైన్ చేసి పెట్టామండి. అంటే కింద హాల్లో ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉంటుంది, దీపాలు అవి దూరంగా కూడా. సో మళ్ళీ దీపం పెట్టేటప్పుడు నలుగురు తగలకుండా కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా కొంచెం దూరంగానే అరేంజ్ చేసామండి. వెలిగించాక కూడా చాలా బాగా వచ్చిందనమాట. చూసారా, పద్మం కూడా ఆ మధ్యలో చిన్న చిన్న పద్మాలు, మధ్యలో పెద్ద పద్మంతో మొత్తం ఫుల్గా డెకరేషన్ కూడా అయిపోయిందండి. ప్రమిదలు కూడా అన్నీ పెట్టేశాము. సో మీరు మీ ఊళ్ళో ఏమన్నా ఇలాగే దీపాలంకరణ జరిగితే అవి ఎలా అంటే ఎన్ని చేశారు? కొంతమంది 1,00,000 అని, కొంతమంది 10,000 అని, కొంతమంది ఇలా సహస్ర దీపాలంకరణ అలా మీరైతే ఎలా ఎందులో పాల్గొన్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సో మేమైతే ఈ సంవత్సరం ఇది కండక్ట్ చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా చేసాము. చక్కగా పద్మాల మధ్యలో ప్రమిదలు చూసారా, వెలిగించాక ఇంకా నిండుగా ఉందండి. నేను అది కూడా మీతో షేర్ చేస్తాను ఆ వీడియో లాస్ట్లో. సో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. బాబా వారి గుడి అండి. చూసారా, బాబా విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అనమాట. సో శివాలయంలో ఆ రోజు లక్ష బిల్వార్చన కూడా జరిగిందండి. చూసారా, వెలిగించాక ఎంత నిండుగా ఉన్నాయో. సో బాబావారి గుడి మీరు ఇంతకు ముందు నా వీడియోస్లో చూసే ఉంటారు కదా. కింద ఇలా పార్వతీదేవిని, శివుడు, సాయిబాబా అని పెట్టి కింద కూడా దీపాల దగ్గర పూజ చేసామండి. సో చూసారా, వెలిగించాక ఎంత నిండుగా ఉన్నాయో బాబావారు కూడా. సో మీకు ఎవరన్నా పూజారి తెలిసినా కూడా నాకు కామెంట్ చేయండి. ఇది మా ఊరు శివాలయంలో 1,00,000 బిల్వార్చన జరిగిందండి. ఆ రోజు ఫొటోస్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.